ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, దీనికి ఏమేమి కావాలి మనకు? బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాం, ఆనియన్స్, ధనియా పౌడర్, గరం మసాలా, మైదా, సాల్ట్, కారం, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ అండ్ బ్రెడ్ క్రమ్స్. నైస్. సో స్టార్ట్ చేసేద్దామా అండి? స్టార్ట్ చేసాం. సో డీప్ ఫ్రైడ్ ఐటమా? ఎస్, డీప్ ఫ్రైడ్ ఐటమ్. సో ముందుగా ఆయిల్, బాయిల్డ్ ఎగ్ ఆల్రెడీ మనం స్మాష్ చేసి తీసుకున్నాం. సో మీరు ఎగ్ బాయిల్ చేసి దాన్ని గ్రేట్ చేస్తారు? యా, ఎగ్ బాయిల్ చేసి గ్రేట్ చేసాం. ఓకే ఓకే. ఇందులోనే మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. సో మీ హస్బెండ్ అండ్ కిడ్స్ గురించి చెప్పండి మాకు. మా హస్బెండ్ వచ్చేసి స్క్వేర్ యార్డ్స్ లాజిస్టిక్ మేనేజర్ గా చేస్తున్నారు. నాకు 5 years పాప ఉంది. నైస్. షీఈస్ స్టడీయింగ్ యూకేజీ నౌ. ఓకే ఓకే. మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం. కొంచెం మనకి మన టేస్ట్ బట్టి గరం మసాలా, ధనియా పౌడర్. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్నాం. ఓకే. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు ఎగ్జాక్ట్ గా? లైక్ మా తాత, యాక్చువల్ గా నేను ఇన్స్పైర్ అయింది మా తాతగారి నుంచి. ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్, మా మదర్. మా మదర్ నుంచి అలా చూసి. సో మీ గ్రాండ్ ఫాదర్ మంచి కుక్? యా, హీస్ లైక్ 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓ వావ్. సో మీకోసం మీ తాత మరి ఇంట్లో వంటలు చేస్తారు? చేస్తారు, ఇప్పటికీ చేస్తారు. లైక్ హీల్ మేక్ మాకు చికెన్ సమోసాస్ అని తన రెసిపీస్ కొన్ని ఉన్నాయి. ఓకే. లైక్ ఓల్డెన్ రెసిపీస్ ఆర్ బెస్ట్ రెసిపీస్ కదా, సో తన రెసిపీస్ తో చేసిస్తూ ఉంటారు. నైస్ నైస్. హీల్ మేక్ స్వీట్స్, మైసూర్ పాక్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మైసూర్ పాక్. అది మీరు ఇక్కడ తీసుకొని రావాల్సింది నాకు ఎత్తించడానికి. డెఫినెట్లీగా తీసుకొస్తాను నెక్స్ట్ టైం వచ్చిన. ఇందులో మనం మైదా యాడ్ చేస్తాం. ఓకే. సో బైండింగ్ కోసం ఇది. అంటే మోస్ట్లీ మనం ప్రస్తుతం అంటే మా నాన్న మంచి కుక్ చేస్తారని అంటే ఈ జనరేషన్ లో వినొచ్చు కానీ, బట్ తాతగారు అంటే ఆ జనరేషన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. అంటే మెన్ స్పెషల్ గా వంటల్లో వాళ్ళకి వంటలు రావడం కానీ, ఆరెల్స్ వంటల్లో రకాలు రావడం కానీ. సో మీరు యాక్చువల్లీ చాలా లక్కీ కదా, మీ తాతయ్య మంచిగా ఇట్లా ఇంత సూపర్ గా కుక్ చేస్తున్నారంటే యూఆర్ వెరీ వెరీ లక్కీ. ఆయన మీకు వండి పెడతారు, మీరు తినొచ్చు కూడా హ్యాపీగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలంటే అడగొచ్చు వాళ్ళు. మా ఇంటికి వస్తారు, నాకు మా హస్బెండ్ కి కూడా కుక్ చేసి పెడుతుంటారు. తనకి ఇష్టమైన రెసిపీస్ ఇక్కడ కుక్ చేసి పెడతారు అనమాట. మీ హస్బెండ్ కూడా లక్కీ అయితే మీరు. సో ఇవి మనం బాల్స్ లా చేసుకున్నాం. సో మీ తాతగారు మీ అమ్మగారి తర్వాత మీదైనా మంచి చెయ్యి వంటలో మంచి చేతివాటం. ఇవి మనం ఇప్పుడు ఏదైతే ఎగ్ తీసుకున్నామో ఎగ్ బీట్ చేసుకొని మిక్స్ చేస్తాం. సో ఇప్పటికీ మరి మీ 3 generations లో బెస్ట్ కుక్ ఎవరంటే ఎవరు చెప్తారు? లైక్ మీ అమ్మగారు అంటారా, మీ తాతగారు అంటారా? మా తాతగారు. మీరు రేట్ యువర్ సెల్ఫ్. లైక్ మా తాతగారే, కానీ ఎప్పుడైనా వాళ్ళదే బాగుంటది. ఇప్పుడు మనం చేసే థింగ్స్ బట్టి అన్ని బట్టి టేస్ట్ తగ్గిపోయి, కానీ అప్పట్లో కాబట్టి తనే అంటే అప్పుడు దొరికే ఇంగ్రీడియంట్స్, స్పైసెస్, అది కూడా ఎవ్రీథింగ్ వాటి బట్టి కూడా ఉంటది కదా. సో మరి మీ తాతగారి సిగ్నేచర్ డిష్ ఏంటండి? ఇంతకీ ఇన్ని రకరకాల వంటలు ఆయనకు వచ్చి కదా, డెఫినెట్ గా తాతగారు అంటే ఆ గో టు డిష్ ఏంటి మీకు గుర్తొచ్చేది ఎప్పుడు? తను స్వీట్స్, లడ్డు, మైసూర్ పాక్, అంటే అవి కూడా చిన్న సైజెస్ అని కాదన్నమాట, బిగ్ బిగ్ సైజెస్ లో. లైక్ మైసూర్ పాక్ వచ్చేసి మనకి లైక్ ఏమంటారు, మన బ్రిక్ సైజ్ లో చేస్తారు. అవునా? యు మీన్ ఒక ఇటుక ఎంత సైజ్ లో ఉంటుంది అంత హెవీ మైసూర్ పాక్? సీరియస్లీ? Oh my God. Cut it and eat అన్నమాట. Oh nice nice. కావాలంటే ఎప్పుడన్నా ఎవరైనా తినగలిగారా ఫుల్ మైసూర్ పాక్? అది ఇటుక సైజ్ అలా అయితే, అలా అంటే యాక్చువల్ గా నేను చిన్నప్పుడు మా మామయ్య మ్యారేజ్ లో చూసాను అనమాట. ఆ సైజెస్ లో లడ్డు వచ్చేసి లైక్ కోకోనట్ సైజ్ లో, తిరుపతి లడ్డు కంటే పెద్దగా ఉంటది. ఓకే. మైసూర్ పాక్ వచ్చేసి బ్రిక్ సైజ్ లో. ఓ లవ్లీ. అదే ఎవరైనా తినగలిగారా అని అట్ వన్స్ తినలేరులేండి. లైక్ దే హావ్ టు బ్రేక్ ఇట్ అండ్ ఈట్ అంతే. బట్ చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా అలాంటివి.
మనం ఇప్పుడు చూడలేం కదా అవి, అవునవును. అప్పుడు కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు అంత సైజ్ లో చేస్తారని చెప్తుంటే నేను ఎప్పుడు చూస్తున్నాను. అంటే నేనేమనుకుంటా అంటే తిరుపతిలో చాలా పెద్ద లడ్డు అని నా ఫీలింగ్. ఇది ఇంకా పెద్దగా చేస్తారు, అంటే లైక్ పెళ్లిలో సారీ సారీ అంటారు కదా. సో ఆంధ్రాలో ఏంటంటే ఎక్కువ స్వీట్స్ లైక్ కాజా, లడ్డు, మైసూర్ పాక్ అండ్ సలిమిడి అంటారు అనమాట. చలిమిడి కూడా తెలుసు. ఇవన్నీ పెడతారు అనమాట. మరి మీ అమ్మమ్మ గారి హస్తం కూడా ఉంది తను యాక్చువల్గా చేపల పులుసులో ఎక్స్పర్ట్ అన్నమాట. ఓకే, తను నాన్ వెజ్ బాగా చేస్తుంది. నైస్. అసలు మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళిద్దరు కపుల్ లైఫ్ తలుచుకుంటుంటే నాకు జలసీగా ఉంది కదా. రోజు ఇద్దరికి టెన్షన్ లేదు, ఏం కుక్ చేయాలి, ఇద్దరికి వంటలు కావచ్చు, ఒకరొకరికి. మా తాత ఇంట్లో చేయరు, అంటే చేసి వస్తారు కదా అమ్మమ్మ. ఓకే, ఇట్స్ ఓన్లీ బిజినెస్ అక్కడ వరకే. సో ఇంట్లో అమ్మమ్మనే చేసేది. అవును. మీ డాటర్ కి పాస్ అవుతుందేమో ఈ లెగసీ. పాస్ అంటే ఇక ఎవరి ఇంట్రెస్ట్, ఇప్పుడు వాళ్ళు చెప్పలేము కదండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. లైక్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, ఐ లెఫ్ట్ మై అదర్ ప్రొఫెషన్ అండ్ కేమ్ ఇంటూ. మీకు ఇంట్రెస్ట్ కుకింగ్? చాలా ఇంట్రెస్ట్. అంటే అది కూడా తక్కువ మెంబర్స్ కాదు, ఎక్కువ మంది కొండి పెట్టడం ఇంట్రెస్ట్ అనమాట. లైక్ ఈవెన్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ లైక్ ఈవెంట్ లా చేస్తున్నాను. ఈవెన్ ఐ డెకోర్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈవెంట్ మేనేజ్మెంట్. లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్. Just I want to set up like my own entrepreneur. Yes. You want to be an entrepreneur. Yes. So my own business meek gavali. That's lovely. Like I'm trying for that. I have to do it. సో త్వరలో మీ డ్రీమ్స్, గోల్స్ అనే సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. Thank you so much. సో మీకు జనరల్ గానే ఈవెంట్స్ ఇవన్నీ బాగా ఇష్టమా? ఇష్టం అండి. లైక్ ఐ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ ఈవెంట్స్ అన్నమాట. ఓకే, చాలా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తా. కాంపిటీషన్స్, మెయిన్లీ చెఫ్ కాంపిటీషన్ కి పార్టిసిపేట్ చేస్తా. ఎప్పుడైనా విన్ అయిన సందర్భాలు ఉన్నాయా? రీసెంట్ గా తెలంగాణ టీ ఛాంపియన్షిప్ జరిగింది, ఐబెస్ట్ టీవీ వాళ్ళు కండక్ట్ చేశారు, అందులో పార్టిసిపేట్ చేశారు. ఇంకా లైక్ వేరే శారీ రన్స్ అని డిఫరెంట్ థింగ్స్. కాలేజ్ లో కాంపిటీషన్స్ లో చాలా విన్ అయ్యాను. లైక్ ఫ్లేమ్లెస్ కుకింగ్ అని ఉంటది మాకు, దాంట్లో లైక్ వేరే దగ్గర కాంపిటీషన్స్ కి వెళ్తాం, అందులో మనం డీప్ ఫ్రై చేసుకున్నాం. సో మీ డాటర్ గురించి చెప్పండి, తనకు ఎలాంటి వంటలు అంటే ఇష్టం? మీ డాటర్ అయితే ఇంకా వాళ్ళ మమ్మీకి వంటలొచ్చు, అమ్మమ్మకి వంటలొచ్చు, తాతకి వంటలొచ్చు. తనకి ఎక్కువ ఇవే లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటుంది. అవునా? బిర్యానీ, చికెన్, నాన్ వెజ్ డైలీ ఉండాలి తనకి. అట్లీస్ట్ ఆమ్లెట్ అయినా కూడా ఉండాలి, ఈవెన్ దాల్తో అయినా కూడా. ఓకే, అన్నం పప్పు ఆమ్లెట్ మన సౌత్ ఇండియన్ హౌసెస్ లో మోస్ట్ బేసిక్ లంచ్ ఏమో అది. తను బాగా డాన్స్ చేస్తుంది. అవునా? వెస్టర్న్ క్లాసికల్? వెస్టర్న్, ఫోక్, మాస్. ఇంట్లో ఎప్పుడైనా టీవీలో సాంగ్స్ చేస్తూ ఉంటుంది, లైక్ రీల్స్ చేస్తుంది. మీరు కూడా చేస్తారా రీల్స్? నేను డాన్స్ చేస్తాను, క్లాసికల్ డాన్స్. భరతనాట్యం. అకేషన్స్, ఇంట్లో మ్యారేజెస్ కి, వాటికి అందరం మాకు సంగీతం ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అందరం కలిసి చేస్తాం. సో స్టడీస్ ఎలా అవుతున్నాయి మీ అమ్మాయివి కూడా బాగా, ఇప్పుడు యూకేజీ ఇంకేముంది లేండి స్టడీస్, ఇప్పుడు ఏం లేదు, హ్యాపీగా చిల్ అవ్వడమే లైఫ్ లో. కొంచెం పెద్దగా అయితే ఫస్ట్ క్లాస్ కి వెళ్తుంది కదా, చూడాలి ఇంకెలా. లైట్ అండి, పిచ్చ లైట్. 10th వరకు కూడా లైట్, మేబీ ప్రాబ్లీ 10th స్టాండర్డ్ కొంచెం చాలా. ఇప్పుడు అంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కదా బయట. అదైతే నిజమే, కరెక్టే. అంటే ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఆలోచిస్తే కిడ్స్ ఎల్కేజీ నుంచి కూడా ప్రెజర్ ఉందండి. ఇప్పుడే తనకి యూకేజీ వరకే ఆల్రెడీ సెంటెన్సెస్, వర్డ్స్ యూకేజీలోనే. ఇప్పుడు మనం యూకేజీలో జస్ట్ ABCD, ఫస్ట్ ఎల్కేజీలో జస్ట్ క్యాపిటల్ నంబర్స్, మళ్ళీ యూకేజీలో వచ్చే వరకు స్మాల్ లెటర్స్ నేర్చుకుంటుండే. ఇప్పుడు అన్ని ఎల్కేజీలోనే అయిపోయి యూకేజీలో ఇప్పుడు సెంటెన్సెస్, వర్డ్స్ అన్ని.
నాకు గుర్తు కూడా లేదు నేను అవన్నీ చదువుకున్నట్టు. నేను ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో చదువుకున్నానేమో ప్రాబ్లీ అవన్నీ కూడా కొంచెం సెంటెన్సెస్. సిలబసెస్ ఇప్పుడు అలా చేంజ్ అయిపోయి. నెక్స్ట్ ఇంకా పుట్టిన వెంటనే నేర్పించేస్తారేమో అన్ని. నిజంగా ఎప్పుడు జనరేషన్ అయితే డెఫినెట్ గా బేబీస్ కి అయితే ప్రెషరే కదా, ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఏ వైజ్ గా ఇంక్రీజ్ అవుతూ పోతుంటే జనరేషన్ వైజ్ వాళ్ళు కూడా అడాప్ట్ అవుతారేమో ఎన్వైరన్మెంట్ కి. ఆల్రెడీ అవుతున్నారు ఇప్పుడు చాలా మంది. మనం సర్వింగ్ ప్లేట్లో. ఓకే అండి. ఎగ్ లాలీపాప్. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఎగ్ లాలీపాప్స్ రెడీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఎగ్ లాలీపాప్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు, కోడిగుడ్డు సొన, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, ధనియా పొడి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి. ఎగ్ లాలీపాప్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో స్మాష్ చేసిన బాయిల్డ్ ఎగ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియా పొడి, మైదా పిండి యాడ్ చేసి బాగా కలిపి తర్వాత ఉండలుండలుగా చేసి ఎగ్ ని బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ లాలీపాప్ రెడీ.